ఆందోళనకి పులి స్టాప్ పడినట్టే వైసీపీ హయాంలో ఇచ్చిన అనుమతులు అంటే ఒబరాయ్ హోటల్ పేరుతోటి ఆ ముసుగులో ముంతాజ్ హోటల్, స్పా నిర్మాణాలు, అలాగే నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ నిర్మించడానికి మొత్తం రెడీ అవుతున్న తరుణంలో వ్యవహారం బట్టబయలైంది. సాధు సంతులందరూ ఆందోళనకు దిగారు. అలిపిరి జూ పార్క్ దగ్గర ఈ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇన్ఫ్యాక్ట్ ముంతాజ్ హోటల్ గ్రూప్. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవలోక్ అనే ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలం తర్వాత అనుమతులు రద్దవటం, దరిమిలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా ఇంకా ఇతర అంశాలు, ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్లకు సంబంధించి తనకు తెలియదని మాట్లాడటం, దానికి జనసేన కౌంటర్సు, ట్రోల్సు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్రోల్సు. ఇవి కాక పిఠాపురం వర్మ గారు మళ్ళీ ట్వీటర్, ఎందుకనే మంచిదని చాలామంది ఆ ట్వీట్ని సేవ్ చేసుకుని ఉంచుకున్నారు. ఎందుకంటే రాత్రి మళ్ళీ దాన్ని లేపి సబ్బే నాకు తెలియదు, మా టీం వాళ్ళు అలా పెట్టారని, నా ప్రజలే నా బలం అని చెప్పి అందరి ఫోటోలు వేసి నాగబాబు గారి ఫోటో మాత్రం అందులో లేదు, ఉండాల్సిన అవసరం లేదని ఆయన భావించుండవచ్చు. ఇంకా బోల్డన్ని అంశాలున్నాయి. పోసాని కృష్ణమురళికి ఊరట లభించినట్టే, బట్ కొత్త కేసులు ఏముంటాయనేది మళ్ళీ వాళ్ళు చూడాలి. దీనికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే చామల కిరణ్ కుమార్ గారు, ఈ మొత్తం హిందూ ధర్మ సంస్థ తిరుపతిలో కార్యక్రమాలు చేపట్టారు. పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు, అండ్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు, టు స్టార్ట్ విత్, మొత్తానికి ఏంటంటే ముంతాజ్ హోటల్ వ్యవహారానికి తెరదించారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి రాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు టేక్ ఏ కాల్ కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాని మీద బోళ్ళంత కాలంగా ఆందోళన జరుగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూసి మనం దీంట్లోకి వెళ్దామండి. సాధువుల పోరాటానికి జడిసి వాళ్ళు చేసిన వీరోచిత నిరసన కార్యక్రమాలకు భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ నిర్మాణానికి తాను ఇచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేయటాన్ని ఆహ్వానిస్తున్నాం. మనం కాళ్ళు పట్టుకొని పూజించేటువంటి సాధువులని మెడలు పట్టి గెంటి వేసి కొండ మీద నుంచి అత్యంత దారుణంగా వ్యవహరించిన తరువాత దేశమంతా కూడా సాధువులు ఒక్కటవుతున్నటువంటి పరిస్థితులలో ఈ కూటమి ప్రభుత్వం మాటలలో ధర్మాన్ని పరిరక్షించటం అనే నినాదం మాత్రమే తప్ప ఆచరణలో హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది అని మొత్తం హిందువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడుతూ దీన్ని సాధు పుంగవులంతా, కాషాయాంబరదారులంతా ఒక్కటై కూటమి ప్రభుత్వం ధర్మం ముసుగులో అధర్మాన్ని. కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, ఆయన ఎంతసేపు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధర్మం ముసుగు అని అన్నారు. సాధు సంతువుల గురించి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటమే కొంచెం ఎంతగా ఉందని అంటున్నారు. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హర్షణీయం. సాధు సంతతికి సంబంధించినటువంటి అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఈ విధమైనటువంటి స్టార్ హోటల్ పేరుతో మద్యము, మధుమాంసాదులు ఇవన్నీ కూడా స్వీకరించేటువంటి విధంగా ఒక స్టార్ హోటల్ ఉండటం కరెక్ట్ కాదనేటువంటి దాని మీద నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఇది కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వకుండా మొన్నటి వరకు కూడా ఈ కట్టడాలు కొనసాగేదానికి అవకాశం ఉండేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇచ్చి ఉండొచ్చు, ఈ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పనులు కొనసాగేటువంటి పరిస్థితులు, దాని మీద నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ నిరసనలకి తలగొట్టం అనేటి, ఎందుకంటే ప్రజల్లో అందరూ భాగమే కదా. ప్రజల్లో భాగమైనప్పుడు ఇప్పుడు సాధువులందరూ కూడా మాకు వద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు వద్దు అని వాళ్ళు భావించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటారు, భయపడి రద్దు చేశారని పదే మాట్లాడుతున్నాడు. అంటే ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఇది. ఎందుకోసం అంటే ప్రభుత్వం అన్న తర్వాత ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పాలన ఉండాలి. ఇప్పుడు
ప్రభుత్వాలు అక్కడ ఒక స్టార్ హోటల్ ఉంటే మంచిదే, ఎవరైనా సరే ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వీళ్ళందరూ వచ్చినటువంటి సందర్భాలు వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కదని భావించి ఉండొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. భవిష్యత్తులో మళ్ళీ పేరు మార్చటమో లేకపోతే ఇంకొక దాని పేరుతోనో అక్కడే మళ్ళీ హోటల్ కొనసాగించేటువంటి పరిస్థితికి మాత్రం అంగీకరించకూడదు అనేటువంటిది ఆ, ఇప్పుడు సాధువులందరూ కోరుకునేటువంటి అంశం. మొన్న ఆ, తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోనే వెళ్ళి సాధువులందరూ కూడా ఈ నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసాం. బహుశా అసలు టిటిడి పరిధిలో కొండ మీద ఈ విధమైనటువంటి నిరసనలకు అసలు అవకాశం ఉండదు. మరి ఎలాగో బీజేపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధంగా అక్కడ దాకా వెళ్ళగలిగారు, నిరసనలు వ్యక్తం చేయగలిగారు. వాళ్ళ మీద ఆ రోజున వాళ్ళు నిరసనల తర్వాత ప్రభుత్వం కూడా మంచి నిర్ణయమే తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. ఇక రెండో విషయానికి వచ్చేసరికల్లా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అది బహుశా ఆంధ్రప్రదేశ్లో దాని మీద చర్చ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ల విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటది, బెట్టింగ్ యాప్ల్లో అడ్వర్టైజ్మెంట్లు చేసినటువంటి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిద్ది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తరహాలో అనేటువంటి దాని మీద బెట్టింగ్ యాప్లకి ఇక్కడ ఏమైనా అనుమతి ఉందా, కఠినంగా వ్యవహరిస్తారా, దాని మీద ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏం చెప్పలేదు. ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యల గురించి ఇంతవరకు ఏమీ లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో నిషేధం లేనటువంటి పరిస్థితి. అంటే పాలకుల వైపు నుంచే, ప్రభుత్వాల వైపు నుంచే కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ఏం చూస్తారు, లీగల్ పాయింట్స్ మాత్రమే చూస్తారు. ఇది లీగల్గా కరెక్టా కాదా అనేటువంటి, లీగల్గా కరెక్ట్ అనుకోండి, దేనికైనా వాళ్ళు డబ్బులు వస్తే చాలు అనేటువంటి విధంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టి బెట్టింగ్ యాప్లు ఏ దశలో చేసినప్పుడు ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు 2016లో చేశాను, కొన్నాళ్ళు చేసిన తర్వాత మానేశాను, తెలిసిన తర్వాత. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఖచ్చితంగా ఒకసారి చేసినా 2 సార్లు చేసినా ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం తీసుకుంటారు, తీసుకోవాల్సిందే. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఆయా సెలబ్రిటీస్ మీద లేకపోతే వాళ్ళ యాక్టర్స్ ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీద అభిమానాలు ఉండొచ్చండి. అభిమానం ఉన్నంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి తప్పులను కాయాల్సినట్టు అవసరం లేదు. ప్రకాష్ రాజ్ అంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు శ్యామల అంటే ఇంకొకళ్ళకి అభిమానం ఉండొచ్చు. అభిమానం వేరే. వాళ్ళు తప్పు చేసినప్పుడు చట్టపరంగా శిక్షకు వాళ్ళు అర్హులే. ఖచ్చితంగా బహుశా తెలంగాణ ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దీంట్లో పోలీసు చర్యలు ఉంటాయా ఉండవా, పోలీసు విచారణకు అసలు అవకాశం ఉంటుందా, కోర్టులు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయని చూడాలండి. ఎందుకు అని అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా వినియోగదారుల చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారం కింద వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళు కోర్టులో హాజరుపరచగలరు, అసలు పోలీసులు విచారించడానికి అధికారం ఉందా లేదనేటువంటిది కూడా చెప్పలేము. అందుకని చట్టాలని ఒక స్పష్టమైనటువంటి రీతిన వీటిని దానికి అన్వయించి విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ లో ఒక పాయింట్ అండి, హైదరాబాద్ లో ఎలా ఉంటుంది అంటే డ్రగ్స్ కు సంబంధించి అదిగో సెలబ్రిటీస్ మొత్తాన్ని కూడా విచారించారు, అది ఇది అని చెప్పేసి కొన్నాళ్ళు అడావుడి చేశారు. అడావుడి చేసిన తర్వాత ఏమైంది, డ్రగ్స్ కేసులు అందరికీ అక్విట్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పొలిటికల్ గా కొంత డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా హడావుడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి లేదు. బాలకృష్ణ విషయంలో కూడా ఒక పెద్ద చర్చ కూడా ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది. ఇప్పుడు అన్స్టాపుల్ అనేటువంటి కార్యక్రమంలో ఒకవేళ మధ్యలో యాడ్ వస్తే అన్స్టాపుల్ ని ఎవరు నిర్వహిస్తున్నారో, నిర్మాతలు ఎవరో, దానికి సంబంధించినటువంటి అల్లుకు సంబంధించినటువంటి వాళ్ళ గీతా ఆర్ట్స్ వాళ్ళు వస్తారు తప్ప దాని హోస్ట్ గా ఉన్నటువంటి బహుశా బాలకృష్ణ దాంట్లో వచ్చేదానికి అవకాశం లేదండి. రైట్, ఒకసారి మనం సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మీ అంశమే తిరుపతి, మీరే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ముంతాజ్ హోటల్ నిర్మాణం జరుగుతుంటే దాని మీద చాలా కాలం మీరు పోరాడారు. అండ్ మీ ప్రభుత్వంలోనే అనుమతులు మళ్ళీ కొనసాగించడం దాన్ని కూడా మీరు క్వశ్చన్ చేశారు కొంచెం ధైర్యంగానే. సో మొత్తానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీలాంటి వాళ్ళ పోరాటం వల్ల దిగొచ్చినట్టు అనిపిస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే మాట అంటున్నారు, దిగొచ్చింది ప్రభుత్వం అని. దిగొచ్చిందా లేకపోతే ఇది సమంజసం కాదని భావించి అనుమతులు రద్దు చేసిందా? అండ్ మీ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుందా? చెప్పలేం కదా, ఒబరాయ్ హోటల్ గ్రూప్ కాబట్టి పైనుంచి ఒత్తిళ్ళు వస్తాయి మీకు. మళ్ళీ ఏదో దొడ్డిదారిన మళ్ళీ అనుమతులు కంటిన్యూ చేస్తారా?
సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ చంద్రబాబు గారు ఏదైతే తీసుకున్నారో ఈ నిర్ణయానికి తూచా తప్పకుండా కట్టుబడి ఉంటారు. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, నిన్న మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, ఓబరాయ్ వాళ్ళు మళ్ళా నాతో మాట్లాడి పేరు మార్చుకుంటాము, ఓన్లీ వెజిటేరియనే పెడతాము, అనుమతులు కొనసాగించండి అని చెప్పినా కానీ నేను ఒప్పుకునే ప్రసక్తి లేదు. కమర్షియలైజేషన్ అనేది వేడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉండటానికి వీలు లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాను. వాళ్ళకి నిజంగా అవసరం అనుకుంటే ఇంకొక దగ్గర కావాలంటే మనం భూములు వాళ్ళకి ఇస్తాం, ఆ భూముల్లో కావాలంటే వాళ్ళు నిర్మాణం చేసుకొని అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఇప్పుడు నిన్న మా తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం 2 సార్లు చైర్మన్గా పనిచేసినటువంటి కరుణానంద స్వామి గారు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఆయన 2 సార్లు చైర్మన్గా పనిచేశారు దేవస్థానానికి, లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో దొరగారు చూడండి, మీ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన జీవో దేవలోకి ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారంటే ఆ జీవోను సవరణ చేసి ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇచ్చారు. భూమాన కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇది జీవో చూడండి. కరుణానంద స్వామి, మిమ్మల్ని కరుణానంద స్వామి అంటే బాగుంటది, ఎందుకంటే మీరు ఈరోజు ఏదో హిందూ మతం నాకు అభిమానం అని చెప్పి వేషాలు వేసుకొని వస్తున్నారు. మీరు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కాకముందు నల్లరాయి ఆడుంది, ఆ నల్లరాయికి నాకు పర్మిషన్ ఇస్తే నేను ఏదో చేస్తానని చెప్పి నాస్తికులు మీరు. మీకు వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ అభిమానం ఏమి లేదండి, అది ఒకసారి తెలుసుకోండి. నెంబర్ 1. రెండోది వచ్చి ఏదైతే బిఆర్ నాయుడు గారు పదవి చేపట్టిన వెంటనే చంద్రబాబు గారు తిరుమలకు వచ్చిన మొట్టమొదటి మీటింగ్ లో తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తాను అని చెప్పి మాట ఇచ్చిన తర్వాత అదే రోజు ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కొవ్వు కలిపారు, దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజు ప్రకటించి వెళ్ళారో, అదే రోజు మరుస రోజు బిఆర్ నాయుడు గారు లెటర్ రాశారు. నేను అన్ని విత్ ప్రూఫ్ తో చెప్తున్నా. బిఆర్ నాయుడు గారు ఏమి లెటర్ రాశారంటే, ఈ ఓబరాయ్ గ్రూపు దానికి సంబంధించి ముంతాజ్ హోటల్కు పర్మిషన్ ఇచ్చారు గత ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇచ్చింది? జీవో ఎంఎస్ నెంబర్ 24 24/11/2021 24/11/2021 జీవో ఇచ్చింది. ఆ జీవోను రద్దు చేయండి అని చెప్పి బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన వెంటనే లెటర్ రాశారు. దానికి సంబంధించే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిన్న బిఆర్ నాయుడు కూడా పక్కనే కూర్చొని మాట్లాడుతూ క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏది కూడా ఉండకూడదు, అసాంఘిక కార్యకలాపాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏదో పెద్ద హోటల్లో అయితే పెద్ద వాళ్ళు వస్తారు, ఏదన్నా వ్యాపారాలు పనికొస్తాయనే ఆలోచనతో చేస్తున్నా కానీ అక్కడ ఏమవుతుందంటే A to Z సార్, మీకు ఆడేమిచ్చారంటే A to Z అంటే ఇది వాడచ్చు ఇది వాడకూడదు అనే విధంగా లేకుండా A to Z మీరు ఏమైనా చేసుకోవచ్చు. స్పా సెంటర్ పెట్టుకోవచ్చు, రిసార్ట్ పెట్టుకోవచ్చు, మీరు ఏ కార్యక్రమాలైనా చేయొచ్చు. అది ఎక్కడ? తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ఇచ్చారు. పటిష్టతకు కూడా భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. అక్కడ నుండే పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం టోల్ గేట్ నుండి వెళ్ళాలి సార్. మామూలుగా అలిపిరి నుండి వెళ్తే అందరూ లోకల్లో ఉండేవాళ్ళు, ప్యానల్లో ఉండేది అందరికీ తెలుసు. మనం టోల్ గేట్ నుండి దూరం వెళ్ళాలి. ఈ హోటల్కి పర్మిషన్ ఇస్తే ఏమవుతుందంటే, ఈ హోటల్ కానుకొని పైన రింగ్ రోడ్డు ఉంటుంది, ఆ రింగ్ రోడ్ నుండి కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు కానీ, మిలిటెంట్లు కానీ ఏదో వెంకటేశ్వర స్వామిని
ఇబ్బంది పెట్టాలా, ఈ కొండను ఇబ్బంది పెట్టాలా, ఆధ్యాత్మిక భావన లేకుండా చేయాలా అనుకునే వాళ్ళు ఆ దారిలో వెళ్ళిపోతే ఏం చేస్తాం? భద్రతకే ముప్పు కదా. అందుకే చంద్రబాబు గారు అక్కడే పుట్టి అక్కడే పెరిగి వెంకటేశ్వర స్వామి నామాలు చూస్తూ బతికాడు, పెరిగాడు. కాబట్టి అదే వెంకటేశ్వర స్వామి అదే దారిలో వెళ్ళేటప్పుడు 24 క్రెమోన్ మైండ్లు పేల్చినా కూడా వెంకటేశ్వర స్వామి ఆయనకి భిక్ష ఇచ్చాడు. కాబట్టి జీవితంగా నేను ఇలాంటి తప్పుల్ని ఎంకరేజ్ చేయను. నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు అచంచలమైన భక్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చే పని లేదు అని చెప్పారు మీరు చంద్రబాబు గారు. దానికి మా కరుణానంద స్వామి మాట్లాడతారు, భయపడిపోయినారు, లేకపోతే సరే మేము భయపడినామండి, స్వాములకు మేము భయపడినాం, లేదు వెంకటేశ్వర స్వామికి మేము భయపడ్డాం. వెంకటేశ్వర స్వామి అంటే మాకు భయం అండి. తప్పు చేయాలంటే మాకు నిజంగా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అంటే మాకు చాలా భయం. కానీ మీకు భయం లేదే. భయం లేకనే కదా మీరు 2 సార్లు చైర్మన్ అయినా కూడా కొవ్వు కలిపితే నెయ్యిలో. అదే విధంగా బాలాజీ అనే అటెండరు లోపల కడుపులో లాకర్ లాగా కట్ చేసుకొని తయారు చేసుకొని 100 కోట్ల రూపాయలు విదేశీయ కరెన్సీ ఎత్తుకొని వెళ్ళిపోతే అదే బాలాజీని పిలిచి మీరు మధ్యస్థం చేసి ఇదే పశుపతి వాళ్ళు వేసినటువంటి వెంచర్లో 20 ఫ్లాట్లు మీరు రాసుకొని సెటిల్మెంట్లు చేసేసారంటే మీకు రైట్, వీ విల్ డిస్కస్ ఆన్ దట్ సబ్జెక్ట్ సమ్ టైమ్ లేటర్ అండి. సురేంద్ర నాయుడు గారు, ఒకసారి కిరణ్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. సనాతన ధర్మ పరిరక్షణ సమితి కిరణ్ గారు, ఐ థింక్ దీనికి సంబంధించి మీరు పోరాటాలు కూడా చేసినట్టున్నారు, చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు కదా. ఆర్ యూ కన్విన్స్డ్ నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనతోటి? ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. చాలా ఆనందం అండి. నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో మాకు నిజంగా ఒక విధంగా భయంగానే ఉన్నది. ఎందుకంటే ఓబరాయ్ అనేది చిన్న సంస్థ ఏం కాదు, అందులో అనుమతులు తీసేసుకున్నటువంటి సంస్థ. దాన్ని ఏ విధంగా మేము క్యాన్సిల్ చేయాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జియో బయట వచ్చింది. అంతవరకు ఈ జియో మాకు తెలియదు. ఈ జియో ఇలా ఉంది, దీని పలానా హోటల్ ఇచ్చారని కూడా తెలియదు. కాకపోతే ఒక స్టార్ హోటల్ వస్తుందని మాత్రమే తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్టార్ హోటల్ కి మాకు యూనివర్సిటీ ఏదైతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉందో, ఈ విశ్వవిద్యాలయంకి ఈ పక్క నుంచి ఆ పక్క అలిపిరి రోడ్ ఏదైతే జూ పార్క్ రోడ్ ఉందో, ఆ జూ పార్క్ రోడ్ వరకు యూనివర్సిటీ నుంచి 2 4 లైన్ రోడ్లు వేయాలని చూశారు. మేము అప్పుడు చాలా పోరాటం చేశాము. ఆ రోడ్డు వేయకూడదు, ఎందుకు వేస్తున్నారు, యూనివర్సిటీ విద్యా వ్యవస్థ, తిరుపతి పవిత్రత నాశనం అవుతుంది, అసలు ఆ హోటల్ కూడా ఉండకూడదని అప్పుడు ధర్నా చేశాం. తీవ్రంగా విద్యార్థులు ప్రజలు ధర్నా చేస్తే ఆ రోడ్డుని క్యాన్సిల్ చేశారు. అమ్మయ్య అనుకున్నాం. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలన్నీ బయట వచ్చాయి. జీవో బయట వచ్చిన తర్వాత ఏదైతే ముంతాజ్ హోటల్ అని బోర్డు కూడా అప్పుడు పెట్టడం జరిగింది. ఆ ముంతాజ్ హోటల్ చూసిన తర్వాత అందులో స్పా సెంటరు, బారు, మసాజ్ సెంటర్లు, ఈ స్విమ్మింగ్ పూల్ అనేసరికి ఇంకా మా వల్ల కాలేదండి. కొంచెం ఒక దాదాపు 10-15 రోజులు మేము టెన్షన్ పడ్డాం, ఏంట్రా పరిస్థితి, ఏం చేయాలని. తర్వాత మేమంతా కలిసి, మేము తమ్ముడు ఓంకారు, ఇంకా స్వామీజీలు, మేమందరం కలిసి ధర్నా చేయడం మొదలు పెట్టాం. దాదాపు 6-7 ధర్నాలు చేశామండి. స్వామీజీలతో కలిసి 4 ధర్నాలు చేశాం. మేము సొంతంగా అంతా కలిసి ధర్నాలు చేశాం. చైర్మన్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తిరుపతికి వచ్చి తన వరాహి సభ ముగించుకున్న తర్వాత తిరుపతికి వచ్చి తిరుపతి పాదాల చెంత ప్రమాణం చేశాడు, సనాతన ధర్మరక్షణకై ప్రాణాలు సైతం ఇస్తానని. చాలా ఆనందపడ్డాం. తర్వాత బిఆర్ నాయుడు గారు వచ్చారు. తను వచ్చిన వెంటనే మొదటి రోజునే తీసుకున్న డెసిషన్ ఈ ముంతాజ్ హోటల్ యొక్క అనుమతులు రద్దు చేస్తాము అని. మాకు చాలా ఆనందం వేసింది. ఆ రోజు కూడా సెలబ్రేషన్ చేశాము. దాని తర్వాత రాను పరిణామాలు ఘోరంగా మారాయి. మళ్ళీ కట్టడాలు ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారో దాని తర్వాత వాళ్ళు కట్టడాలు వేగం పెంచారు. వేగం పెంచిన తర్వాత మేము ప్రతి సన్నివేశాన్ని మేము ప్రజల ముందుకు తీసుకొస్తున్నాము, ఇట్లా జరుగుతుందని. మళ్ళీ మన తుడా అనుమతులు ఏమైనా ఇచ్చిందని అక్కడ పోతే తుడా అనుమతులు ఇవ్వలేదు. మళ్ళీ తుడా వాళ్ళు పేరూరు పంచాయతీ, ఈ కట్టడం వచ్చి పేరూరు పంచాయతీ కిందకు వస్తుంది, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. పేరూరు పంచాయతీ వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు, అక్రమ కట్టడం ఆపేయండి, 1 వీక్ లో మాకు సమాధానం చెప్పండి అంటే సమాధానం లేదు. పనులు వేగం పెరుగుతానే ఉంది. 3 నోటీసులు ఇచ్చారండి పంచాయతీ వాళ్ళు, అయినా కూడా పట్టించుకోవాలా. మళ్ళీ బాధాకరమైన విషయం ఏమంటే డిసెంబరు 30వ తేదీన తుడా వాళ్ళు అనుమతులు ఇచ్చేశారు. బాధ వేసింది, ఏం చేయాలో తెలియలా. మళ్ళీ స్వామీజీలు పిలిచాం, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత మా నిరాహార దీక్ష 2వ రోజుకు ముగించాల్సి వచ్చింది. దాని తర్వాత రోజున పనులు ఆపేశారండి. అప్పుడు ధైర్యం కలిగింది మాకు.
ఎప్పుడైతే ముంతాజ్ హోటల్ పనులు జరగడం ఆపేశారో అప్పుడు ఒక ధైర్యం కలిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి డెసిషన్ తీసుకోబోతున్నారు, హిందువులకి తిరుమలకి ఎటువంటి అపవిత్రత కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మంచి డెసిషన్ తీసుకుంటారని అప్పుడు నమ్మకం కలిగింది. ఇంకా రామచంద్ర యాదవ్ గారు తిరుమల యాత్ర చేసిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన అది కొంచెం బాధాకరమైన సంఘటన అండి. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు ప్రజల దృష్టికి తీసుకెళ్లి అలిపిరి పాదాల నుంచి తిరుమలకి నడిచి వెళ్ళి అక్కడ శ్రీవారి చెంత ఈ రిక్వెజేషన్ ఏదైతే ప్రజలంతా సంతకాలు పెట్టారో ఆ పేపర్లు ఇవ్వాలనే సదుద్దేశంతో అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ నిరసన చేయాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే మేము ధర్మం కోసం పోరాడుతున్నాం. అలాంటిది తిరుమలలో ధర్మాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశం అయితే మా సాధువులకు కానీ రామచంద్ర యాదవ్ గారికి కానీ లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక అధికారి నోటి దురుసుతో అనగాని మాట అన్నాడు. ఆ మాటకి ఆ రామచంద్ర యాదవ్ గారికి అక్కడ ఉన్న స్వామీజీలు కోపం వచ్చి అక్కడే కూర్చోవడం జరిగింది. మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తామన్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటామంటే సరే తిరుమల గురించే కదా మేము చెప్తాము అని అంటే పోలీసులు అడ్డుకున్నారు, మాట్లాడడానికి లేదు అని. అందులో ఒక అధికారి వచ్చి కొంచెం నోరు జాడడంతో కోపం వచ్చి అక్కడే కూర్చున్నారు. అక్కడ జరిగింది అంతేగాని సంఘటన అక్కడ మేము ధర్నా చేయడానికో లేకపోతే తిరుమల రైట్. ఓకే, మొత్తం దీనికి సంబంధించిన సమగ్రంగా చెప్పారు. ఒకసారి మా పసుపులైట్ సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే వాళ్లే కదా ఈ రహస్య జీవో ఇచ్చి ముంతాజ్ హోటలేనా లేకపోతే ఇంకా వాటికన్ సిటీ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసిందండి మీ ప్రభుత్వం? క్రిస్టియనైజేషన్ ఆఫ్ 7 హిల్స్, క్రైస్తవీకరణ జరిపే ప్రయత్నం కూడా చేశారని మీ మీద అభియోగాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి యజ్ఞ యాగాదులు జరిగాయో, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈరోజు దేశంలో ఎన్ని వేల ఆలయాలు నిర్మించబడ్డాయో ఈరోజు దేశం మొత్తం తెలుసు సార్. మరి క్రిస్టియానిటీని ఎక్కడ పెంపొందిస్తున్నారనేది నాకు హాస్యాస్పదంగా ఉంది. రెండో విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రహస్యంగా ఎక్కడ కూడా ఇది దీనిలో ఎక్కడ ఇది లేదు. ఒబెరాయి సంస్థ వారి యొక్క రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకొని ఆ రోజు అనుమతి అనేది ఇవ్వడం జరిగింది, భూ కేటాయింపు జరిగింది. అయితే ముంతాజ్ హోటల్ అనే నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించబడింది. అంతకు ముందు వరకు ఎక్కడ కూడా మేము ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్నామని మాటలు కానీ నిర్మాణాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు. ఈవెన్ ఇక్కడ నిరసనలు స్వామీజీల యొక్క ప్రతిఘటన అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన. ఇంతకుముందు మన పెద్దలు కిరణ్ కుమార్ అన్న గారు కూడా చెప్పిన విషయంలో మీరు స్పష్టంగా గమనించవచ్చు. తొడా అనుమతులు కూడా మంజూరు అయినాయి అని చెప్పి మన కిరణ్ అన్నే చెప్పారు. ఎప్పుడు అది మంజూరైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెద్ద ఎత్తున దీని మీద నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో కూడా అనుమతులు తొడా మంజూరు చేసిందంటే దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు సాగున్నాయి? ఇది పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత, హిందువుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని ఉపసంహరించుకున్నారే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రోజు వారి యొక్క విజ్ఞప్తి మేరకు డెవలప్మెంట్ ని పరిగణలోకి తీసుకొని ఆ రోజు కేటాయించడం జరిగింది. అందులో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకతతో ముడిపడి ఉన్నదనేది రాను దాని యొక్క అనుమతులు రావడం, దాని యొక్క కార్యకలాపాలు ఏంటి, ఆ పేరేంటి, వాళ్ళు పెట్టిన బోర్డు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా వచ్చేసరికి ఇవన్నీ మీకు తెలియవు అంటారు. మీరు జీవో ఇచ్చినప్పుడు ఒబరాయికి అప్పచెప్పినప్పుడు ఇవన్నీ మీకు తెలియవు. అక్కడేదో ముంతాజ్ హోటల్ నిర్మాణం కేవలం అక్కడ ఒక టూరిజం మీద, డెవలప్మెంట్ మీద ఆధారపడి ఆ రకమైనటువంటి జీవో ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ దేవుడి పాదాల దగ్గర టూరిజం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుడి పాదాల దగ్గర టూరిజం ఏంటి? ఏడుకొండల వాడు అండ్ ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రపంచం మొత్తం ఆరాధించే ఆ స్వామి దగ్గరకు వచ్చి టూరిజం ఏంటండి? ఇంక మీకు దేశం గొడ్డుపోయిందా? మీకు స్థలాలు దొరకలేదా హోటల్ పెట్టుకోవడానికి? వాసు గారు, నేను ఇంతకు ముందే మొదట్లోనే చెప్పాను, వారు వచ్చేటువంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఇది. వచ్చేటువంటి యాత్రికులకు మేము సేవలు అందిస్తామని చెప్పి సంస్థ ద్వారా సేవలు అందించడానికి అవకాశం కల్పించండి అనేసి రిక్వెస్ట్ పెడితే ఈ రకమైనటువంటి జరిగింది. సార్ ఇప్పుడు అనేక ప్రైవేట్ సంస్థలు, హాస్పిటల్ ఉంది, వస్తాను వేణుగారు వస్తాను. నువ్వే రాజ్యాంగ నిర్మాత సృష్టికర్తవి, ఉన్న మాట్లాడతావు, ఎవరే పరిజ్ఞానం వాళ్ళది,
నేనేమంటానంటే ఈరోజు అదే ప్రైవేట్ సంస్థలు సార్, అదే ప్రైవేట్ ఇప్పుడు ముంతాజ్ హోటల్ నిర్మాణం ఎక్కడ జరిగిందో అదే ప్రాంతంలో అదే చోట ఈరోజు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అరవింద్ హాస్పిటల్ కానీ టాటా సంస్థ వారు కానీ ఈ రకంగా వారి యొక్క కార్యకలాపాలు పేద ప్రజలకి కానీ తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ సంస్థలు నెలకొల్పారు అదే ప్రాంతంలో. అది కూడా ఏ రకంగా వారి యొక్క విజ్ఞప్తి మేరకు కేటాయించడం జరిగింది. మరి ఈ రకంగా కూడా ఆ రంగంలో ఏదన్నా టాటా వాళ్ళకి కానీ అరవిందో వాళ్ళకి కానీ భూములు ఇచ్చింది ఎవరు, ఆ సంస్థలు తెచ్చింది ఎవరు? అన్నా నేను తెచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు గురించి చెప్పట్లేదు అన్నా. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రైట్. ఒకసారి వేణుగారి దగ్గరికి వెళ్దాం. ఓకే వేణుగారి దగ్గరికి వెళ్దాం. ఇంకా వేరే సబ్జెక్ట్ కూడా మాట్లాడాలి. ఒకసారి వేణుగారు ఏం మాట్లాడతారో, జనసేన నేత వేణుగారు ఏం మాట్లాడతారో చూద్దాం. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన వైసీపీలోనే ఉన్నారు, ఇటీవలే ఆయన షిఫ్ట్ అయ్యారు జనసేనకి. ఇప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారము. వాసుదేవన్ గారు, ఆ సమయంలో సురేష్ వచ్చి తిరుపతిలో జనసేన పార్టీలో యాక్టివ్గా లీడర్గా ఉన్నారు. మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాం. ఆ ముంతాజ్ హోటల్ ఏదైతే ఓబ్రాయ్కి సంబంధించిన హోటల్ 24/11/2020లో ఇష్యూ అయిందో ఆ రోజు నుంచి ఏదైతే హిందూ ధార్మిక సంస్థలన్నీ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. కంటిన్యూగా పోరాటాలు చేస్తున్నా కానీ ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ పోరాటాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఆ ఏడీ బిల్డింగ్ కాడ కంటిన్యూగా ఒక 30 days 40 days ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు ఎత్తిచ్చేయడం జరిగిందే కానీ మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏ రోజు గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అది పోగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉందో అది వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ఇస్తూ ఆ విద్యా సంస్థని నెలకొల్పడం జరిగింది. అంత పెద్ద విద్యా సంస్థ ద్వారా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి బైపాస్ వస్తే బైపాస్ నుంచి పద్మావతి మహిళా యూనివర్సిటీ ద్వారా వచ్చి ఈ హోటల్ కి దారి కావాలని చెప్పేసి 6 లైన్ మాస్టర్ ప్లాన్ లో పెట్టి దాన్ని రోడ్డుకి తీసుకుంటా ఉంటే అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ వీసీ గారు అందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడ్డగించడం కూడా జరిగింది. దానికి మేమంతా కూడా పోయి ఒకరినొకరు కొట్టుకోవడం కూడా జరిగింది. అంటే అంత పెద్ద ప్రజలు అంత ఆపినా కూడా ఆ రోజు ప్రభుత్వం ఆపే పరిస్థితిలో లేదు. పట్టుదలతో ఆ హోటల్ పెట్టాలి, దానికి డెవలప్మెంట్ కోసం రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోయిందే కానీ ఎక్కడ కానీ విత్డ్రా అవ్వాలని కానీ లేదా దీన్ని పునఃపరిశీలిస్తామని కానీ ఎక్కడ కానీ పరిశీలించే పరిస్థితి లేదు. కానీ ఆ సమయంలో సురేష్ ఏదైతే హోటల్ పర్మిషన్ వచ్చిన సమయంలో సురేష్ జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాబట్టి పార్టీకి పరంగా మాట్లాడడం జరుగుతుందే కానీ వాస్తవాలైతే మేము ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నాం. చూసుకో, నేను ఏదైనా 2 సంవత్సరాలు దాటిపోయింది, నువ్వు సరిగా గమనించినట్టు లేవు పాపము. నేను ఆ హోటల్ అనుమతి వచ్చినప్పుడు నేను మన పార్టీలోనే ఉన్నాను కానీ అది పార్టీ గురించి మాట్లాడద్దు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే నేను నువ్వు వదిలే రాజకీయాలు నువ్వు ఇష్టం వచ్చినట్టు నీకు తెలిసిన మాటలు నీకు ఆత్మాలించుతా మాట్లాడితే నేను వినేదా? నీకేం తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నారు. ఒకసారి కిరణ్ కుమార్ మాట్లాడు. వాసుదేవన్ గారు, సురేష్ ఆపండి ఒక నిమిషం. ఆయన మాట్లాడండి. ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఆయన చెప్తున్నారు కదా, ఈయన అడిగిన దానికి ఆయన ఏదో చెప్తున్నారు, వినండి ఒకసారి. మన కిరణ్ కుమార్ తీసుకున్న స్టెప్ చేసిందా? ఆ రోజు వ్యతిరేకించుంటే ప్రజల్లో 10 నెలలకే భయపడి నిన్న స్వామీజీ
భయపడి సురేష్ వాయిస్ భయపడి కట్టే సురేష్ ఖండన ఎందుకు చేశారు? సురేష్ రైట్ సురేష్ గారు, ఓకే 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 సురేంద్ర నాయుడు గారు మీరు కూడా ఆగండి క్విక్గా. వేణు గారు క్విక్గా. సురేష్ గారు మీరు ఆగండి. సురేంద్ర నాయుడు గారు, వేణు గారు మీరు క్విక్గా చెప్పండి. వేణు గారు సార్ వాళ్ళ నన్ను మిమ్మల్నే నేను చెప్పండి. చెప్పడం ఏమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకునిందని అందరూ స్వాగతించాలి, అంతేగాని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు, మాకు బెదిరిస్తే మేము వెళ్ళిపోయినారనే మాట మాట్లాడకూడదు. ఈ రోజు ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిస్తేనే మనుగడ కొనసాగిస్తాదే గాని మేము చెప్పిందే వేదం, మేము చేసిందే వేదం అంటే ముందుకు పోతే ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు వచ్చిందో అది మనం పరిశీలించాలి. రైట్, దాట్స్ ఎ పొలిటికల్ డిస్కషన్ అండి, దట్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఒక్కసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే కృష్ణాంజనేయులు గారు ఓకే. ఈ సబ్జెక్ట్ ఇంకా లేదు మాట్లాడారు ఇనఫ్. మాట్లాడడానికి కాదు, సురేష్ కేవలం సురేష్ నేను గాని తిరుపతి సురేష్ సురేంద్ర అన్న గాని సురేష్ ఒక్క నిమిషం ఉండమ్మా. కిరణ్ గారు ఉన్నారు లైన్ లో, సురేష్ కిరణ్ గారిని అడగండి. సురేష్ లైన్ లో కిరణ్ గారు సురేష్ ఉన్నారు. వైఎస్ఆర్ తమ్ముడు కాంగ్రెస్ సురేష్. పార్టీ హయాంలో ముందుకెళ్ళాయా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకెళ్ళిందా అన్న విషయాన్ని వివరణ కిరణ్ కుమార్ అని చెప్పానండి చాలు. రైట్, మళ్ళీ మాట్లాడదాం ఈ సబ్జెక్ట్. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు కాస్త ఆగండి. కృష్ణాంజనేయులు గారు, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. పిఠాపురం వర్మ గారు మళ్ళీ ట్వీటారు. ఆయన అంటే ట్వీట్ చేశారు ఏమని, నా ప్రజలే నా బలం. అక్కడ ఆ ట్వీట్లో అందరి ఫోటోలు, మోడీ దగ్గర నుంచి అందరి ఫోటోలు పెట్టారు, నాగబాబు గారు ఫోటో పెట్టాల. ఈయనేదో మళ్ళీ అంటే జనాలు అందరూ సేవ్ చేసి పెట్టుకున్నారు, ఎందుకంటే ఈయన ట్వీట్ చేయటమును మళ్ళీ సాయంత్రం ఆనక మళ్ళీ డిలీట్ చేయడం అలవాటు కదా, అందుకని గబాలను డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నారు. నా ప్రజలే నా బలం అంటూ, అంటే ఆయనకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఈ ట్వీట్ చేశారనే ప్రస్తావన వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు సీఎంకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం ఏంటంటే నాగబాబు గారి ఈ వ్యాఖ్యలు చేయడం మీద టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సో ఈ పరిస్థితుల్లో ఉన్న పళంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తే అది పెళ్ళుబిగుతుంది. మన జీవీ రెడ్డి ఎపిసోడ్ ఎట్లా జరిగిందో మళ్ళీ మా టీడీపీ కార్యకర్తలందరూ సోషల్ మీడియా మీదకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఇంకొక కథనం. ఇవన్నీ కథనాలే. సో ఈ కథనాల్లో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఆ ట్వీట్ వెనక ఉన్న రీజన్ ఏంటి? ఆయన బాగా మదన పడిపోయారా పిఠాపురం వర్మ గారు? వాసుదేవన్ గారు, పిఠాపురం వర్మ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఎందుకు పిఠాపురం వర్మ గురించి రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది అని అంటే, ఎందుకు ఆయన ట్వీట్ చేసినా కూడా మాట్లాడుతున్నారు, ఎందుకు సెలబ్రిటీ అయ్యారు, దీనికి కారణం ఏంటి అని అంటే దీనికి 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయినటువంటి జనసేనాని అక్కడ నుంచి గెలవడం. ఆ నియోజకవర్గంలో పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన త్యాగం చేసి ఆ సీట్ని జనసేనకు కేటాయించడం. ఆ తర్వాత రెండో అంశం ఏంటి అని అంటే, పిఠాపురం వర్మకి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ హామీ ఇచ్చాడు, ఆ హామీని అమలు చేయటం లేదు అనేటువంటి అంశం మీద ఎక్కువగా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఎందుకయ్యా అని అంటే, మీరు జనసేనో లేకపోతే పవన్ కళ్యాణో వాళ్ళకి భయపడి వాళ్ళు వద్దంటే ఈ రోజున త్యాగం చేసినటువంటి వర్మకి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విధంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అందుకని పిఠాపురం వర్మ నిరంతరంగా వార్తల్లో ఉంటున్నారు. వర్మ బహుశా తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేదా ఉండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా అనిగిన మనం భవిష్యత్తులో తేలాలి అని అంటే, వర్మకి ఈ రానున్నటువంటి కాలంలో ఒక 5 ఏమో ఎమ్మెల్సీలు ఖాళీ అయిన మరి రాజశేఖర్తో సహా అన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికే వస్తాయి. ఎమ్మెల్సీలు ఎన్ని ఖాళీలు, ఇంకా చాలా ఖాళీలు అవుతాయి. ఈ మధ్యలో చాలా మంది రాజీనామాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఒప్పందాలు ఉంటాయి ఆల్రెడీ. వైసీపీలో ఎలాగో అధికారంలో లేనప్పుడు ఎవరు ఉండరు కాబట్టి అధికారం ఉన్న దగ్గరకు వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా వర్మకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇస్తారో అప్పుడే అతను రాజకీయంగా మళ్ళీ పునఃప్రారంభం అయినట్లు. ఒకవేళ అతనికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని అంటే తెలుగుదేశం కూడా అతను వదులుకోవటానికి సిద్ధమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు ఆ విధంగా వర్మకి ఇవ్వకుండా ఉంటారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే తెలుగుదేశము, జనసేనకు సంబంధించినటువంటి ఈ మిత్రత్వం అనేటువంటిది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ఉండాలి, ఎలా ఉండాలి ఎన్ని చెప్పినా ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారమే. రేపు పొద్దున వీళ్ళు విడిపోతే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సింది ఎవరు? పిఠాపురంలో వర్మే కదా.
వర్మని పోగొట్టుకుంటే ఈ రోజున భవిష్యత్తులో నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి వర్మకి ఈ న్యాయం చేస్తారా లేదా, లేదంటే జనసేన ఒత్తిడితో వర్మను వదులుకుంటే మాత్రం బహుశా తెలుగుదేశం పార్టీ నష్టపోయేదానికి అవకాశం ఉండొచ్చు. రెండో అంశం ఏంటి అని అంటే, ఆయన నా బలము ప్రజలు వ్యవహారం ఇవన్నీ అన్నాడు. బలం ప్రజలే కాదనట్లేదు, అతను ఇండిపెండెంట్ గా కూడా గెలిచాడు, అతనికి ఆ శక్తి ఉంది ఒకప్పుడు. కానీ తనకున్నటువంటి బలాన్ని, ఆ బలాన్ని కూడా లాగేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. బలహీనపరిచేటువంటి ప్రయత్నం తెలుగుదేశం అధినాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా ఇంకా భవిష్యత్తులో నాయకుడిగా లేకుండా నువ్వు ఎక్కడ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపి ఎక్కడికైనా పో అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా అలాంటి ప్రయత్నం ఒకవేళ తెర వెనక నుంచి చేస్తుందా జనసేన ఒత్తిడికి తలొగ్గి అనేటువంటిది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. ఇక నాగబాబుకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్టకేలకు అతను ఎమ్మెల్సీ అయితే అయ్యాడు. మరి మంత్రి పదవి ఎప్పుడు? ఇది వినాయకుడి పెళ్లి రేపు అన్నట్టుగా మరి ఇది ఎప్పటికైదో చెప్పలేం. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు, హామీ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీనే నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని మరి ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఓ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చారు. అప్పుడు ఆ రోజు అవసరం అది. ఎందుకు అని అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి 2 తెలుగుదేశం తీసుకుంది, ఒకటి బీజేపీ తీసుకుంది, జనసేనకు మొండి చేయి చూపించారు. ఆ రోజున జనసేన వాళ్ళందరూ మరి ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, మరి పవన్ కళ్యాణ్ కూడా వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచన మేరకు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా వాళ్ళ అన్నకి బట్ ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది సార్? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందనే స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాశారు, టీడీ ప్రసాద్ గారు. ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది కృష్ణాంజనేయులు గారు? కృష్ణాంజనేయులు గారు వినిపిస్తోందా? కృష్ణాంజనేయులు గారు, సురేంద్ర నాయుడు గారు ఈ స్పెక్యులేషన్ ఎందుకు వస్తుంది? హఠాత్తుగా టీడీపీ శ్రేణులు ఆగ్రహోగ్రదులైపోయారు, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు, మా వర్మ గారిని కర్మ అంటారా అని చెప్పేసి కోపంతో ఊగిపోతున్నారు. సీఎంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందిట. ఇప్పుడు ఉన్న పడంగా మంత్రి పదవి కాదు, కొన్నాళ్ళు ఆగండి, పోస్ట్పోన్ చేయండి, ఇవ్వద్దని కాదు, కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి, కొంత చల్లారాలి, వేడి చల్లారాలి అని. కృష్ణాంజనేయులు గారు, ఈ సీఎంకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వటం వెనక మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, మొన్న విజయకేతనం సభలో నాగేంద్రబాబు మాట్లాడినటువంటి మాటలో ఖచ్చితంగా నాగేంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించినటువంటి మాట. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉందండి, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్ లో ఉండండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవటానికి ఎవరో కారణం అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ అనేటువంటి మాట మాట్లాడారు. ఆయన వర్మ పేరు ఎత్తకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా వర్మ గురించి అన్నారు, లేదా తెలుగుదేశం పార్టీ గురించి అన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తున్నటువంటి అంశం ఇది. ఒక నాగేంద్ర బాబే కదండి, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాట కూడా 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టామనేటువంటి మాట మంటలు రేపింది తెలుగుదేశం పార్టీలో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం అడిగారో ఏం చెప్పారో తెలియదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయా, మా కేటర్ అంతా మమ్మల్ని తిడుతున్నారు అని అంటే, మాకు 15 ఏళ్ళు 3 సార్లు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి సమయం ఏంటి? 5 ఏళ్ళు సమయం ఇచ్చారు, దాంట్లో 10 నెలలు అయిపోతుంది, ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలే ఉంది. దీంట్లో తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అసలు చంద్రబాబు నాయుడే ఉంటారా లేదనేటువంటిది గ్యారంటీ లేనటువంటి పరిస్థితిలో ఈ స్టేట్మెంట్లన్నీ కూడా అంతర్గతంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్. అయితే నాగేంద్ర బాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలకి వచ్చినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇది కేడర్కి లేకపోతే పార్టీలో ఉండేటువంటి దీంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, కొన్నాళ్ళు దీన్ని వాయిదా వేయటం మంచిది అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అండి. అందుకోసమైనా బహుశా మరి ఆ రోజున ముందే ప్రకటన చేశారు కదా మంత్రి పదవి ఇచ్చేస్తామని, కేవలము ఎమ్మెల్సీ కోసమే ఆపామని చెప్పారు. ఎమ్మెల్సీ అయిపోయింది కదా, మరి మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మంత్రివర్గంలో నాకు తెలిసి ఒకటి ఖాళీ ఉంది ఆల్రెడీ. ఒక ఖాళీ పెట్టారు, మొట్టమొదటే ఒక ఖాళీ ఉంది, దాన్ని ఎందుకు పెట్టారో తెలియదు. దాని మీద ఎప్పుడైనా నాగేంద్ర బాబుకు ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా దీనివల్లే మొన్న చేసినటువంటి ఆయన ప్రకటన వల్లే ఇంటెలిజెన్స్ సూచనల మేరకు మరికొన్నాళ్ళ పాటు వాయిదా పడేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక సమస్యను ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే గతంలో కుటుంబాలు, వారసత్వ రాజకీయాలు ఎన్నిటి మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
అవకాశం వచ్చేసరికల్లా వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకొని మంత్రి పదవి ఇప్పించుకోవటం, ఈయన మంత్రిగా ఉండటం, ఈయన డిప్యూటీ చేయడం, అంటే ఈ కుటుంబ రాజకీయాలు జనసేనలో కూడా వచ్చినాయి అనేటువంటి చర్చ కూడా జనసేన కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి రగిలేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కొన్నాళ్ళు ఆయన కూడా నాగేంద్ర బాబుకు వాయిదా వేస్తే మంచిదనే ఒకవేళ అనుకుంటున్నాడు తెలియదు. కుమార్ సురేంద్ర నాయుడు గారి దగ్గరికి సురేంద్ర నాయుడు గారు 2 అంశాలు ఇక్కడ వర్మ గారి అంశం ఆయన ట్వీటటం, అదే ట్విట్టర్లో ఆయన ఏంటంటే ఆయన కడుపులో ఏం దాచుకోరు, ఎంబడే వాళ్ళ మీద ప్రత్యక్షం అవుతుంది. మళ్ళీ మీరు మొట్టికాయలు వేస్తే మీ హెడ్ క్వార్టర్స్ ఎంబడే డిలీట్ చేసి అబ్బాయి నాకు తెలియదండి మా టీం వాళ్ళు చేశారండి అంటాడు. అందుకని నిన్న ఏం చేశారంటే అందరూ దాన్ని సేవ్ చేసుకున్నారు, డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారు, మళ్ళీ ఎక్కడ నేను డినై చేస్తానని ఆయనదొకటి. తర్వాత నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో కొంత పోస్ట్పోన్మెంటు. రెండోది వంగవీటి రాధా గారు కూడా కొంచెం అలిగారు, ఈసారి మొత్తం అసలు పాలిటిక్స్కే గుడ్ బై చెప్పేద్దాం అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేస్తున్నారంటూ వార్తా కథనాలు. ఎందుకండి తెలుగుదేశం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ఇంకా ఆగస్టు రాకుండానే ఇబ్బందులు ఏంటి? ఇంకా మార్చే కదా ఇది, జనరల్గా ఆగస్టులో వస్తాయి మీకు సంక్షోభాలు. సార్ ఇవి రకరకాల ఊహాగానాలు, రకరకాల స్పెక్యులేషన్స్, వార్తలు. ఏదో ఒకటి అగ్గి రైజ్ చేయాలంటే ఏం చేయాలా? ఉన్నది లేనిది ఏదో ఒకటి రాస్తేనే ఆ పేపర్ను చూస్తారు, ఆ టీవీని చూస్తారు. లేదు అనుకుంటే చూడరు కదా. మామూలుగా ఉన్నట్టువే మాట్లాడుతా ఉన్న అభివృద్ధి, సంక్షేమం ఇవే మాట్లాడుకుంటా ఉన్నారనుకో చూడరు. ఒక ఇద్దరు కానీ టీవీలో మాట్లాడేటప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటా రచ్చ చేసుకుంటా బలంగా అరుస్తా ఉన్నారంటే ఎక్కువ విమర్శ వస్తాయి, ఎక్కువ మంది చూస్తారు. పేపర్లు కూడా అంతే. ఇక్కడ ఏమి జరిగింది ఏం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి అల్లకొల్లాలు లేవు, మా మధ్య పొరపక్షాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు వర్మ గారి గురించి చెప్తున్నారు. వర్మ గారు ఒక రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎదగాలని కోరుకుంటాడు. ఆయన సొంతంగా నేను ఎదగాల, నా పార్టీ అండదంతో నేను ఎదగాల అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటారు. ఇప్పుడు 9 నెలలు 10 నెలలు అయింది ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, ఇవ్వలేదు. కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన ప్రజర్ చేయడం కోసం, అధిష్టానానికి గుర్తు చేయడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. దాన్ని మనం వేరే విధంగా భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఇందాక కృష్ణాంజనేయులు చెప్తున్నారు 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు ఉంటారో లేదు అంటే 135 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయండి. జనసేన, బీజేపీ అందరూ కలిసి 164 సీట్లు వచ్చాయి. ఎక్కడికి పోదు ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ రాష్ట్రాన్ని. అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. అందుకే నేను ఆయన నాయకత్వంలో పనిచేసేదానికి నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాను, ఆయన దగ్గర నేర్చుకుంటాను అని చెప్పాడు. దాన్ని స్వాగతించాలా. ఇప్పుడు దాని తర్వాత మీరు ఇంకొక విషయం అడిగారు, నాగబాబు గారి గురించి అడిగారు. నాగబాబు గారి విషయం అంతర్గతంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు, చేస్తారు. రేపే మంత్రి అయిపోవాలనో లేకపోతే 2 సంవత్సరాల తర్వాత మంత్రి చేయాలనో ఎవరు అనుకోవటం లే. సందర్భాన్ని బట్టి ఆయనకి ఇచ్చినటువంటి స్థానాన్ని, ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరికి కూడా. ఇప్పుడు వంగవీటి రంగా గారు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి విజయంలో ప్రధాన పాత్ర, వంగవీటి రాధా గారు ప్రధాన పాత్ర పోషించారు. పాపం ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఈడ కూటమి ఉండేటప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉండేటప్పుడు కొన్ని పదవులు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. వంగవీటి రాధా గారికి కూడా కూటమి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి సముచిత స్థానం కలిగిస్తారు. దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కాకపోతే కొన్ని స్పెక్యులేషన్స్ స్టార్ట్ చేస్తుంటారు సార్. ఇప్పుడు అంతెందుకు సార్, మొన్న మీ డిబేట్ చూశాను నేను ఆ రోజు రాలేదు, వేరే వాళ్ళు వచ్చారు. ఆ డిబేట్ లో జనసేన, తెలుగుదేశంలో అవగాహన లేని వాళ్ళు అంటాను నేను. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు. నేను దాన్ని చూసా. అవగాహన లేని వాళ్ళు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ మీటింగ్ జరుగుతోంది. ఆ సమావేశం జరిగేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా ఇంకొక పార్టీని గురించి మాట్లాడతారు సార్. ఇంకొక పార్టీని గురించి మాట్లాడాలా అని ఆశించడం కూడా అది అజ్ఞానమే కదా అవుతుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను మాట్లాడుకునేటప్పుడు నా పిల్లల్ని నేను ఉత్తేజపరచడం కోసం నేను మాట్లాడుకుంటాను. నేను పక్కింటోడి గురించి, పక్కింటోడు గొప్పోడు అని నేను మాట్లాడతానా? అది మాట్లాడను కదా. కాబట్టి అది వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం జరిగేటప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచడం కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు ఆ విధంగా మాట్లాడారు. తప్పు లేదు.
రేపు మేము తెలుగుదేశం మాట్లాడేటప్పుడు కూడా తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉంటుందని మాట్లాడతాము. ఇంకొకరి గురించి మాట్లాడం కదా. ఉమ్మడి ఆయన 15 ఏళ్ళు అన్నారు కదా, ఒక్క నిమిషం. ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, మీరు ఇంకా ఉత్తేజితం అయిపోయి మహానాడులో 30 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని మీరు అంటారా? కాదు సార్, ఇప్పుడు నేనేమంటానంటే ఇది అల్టిమేట్ గా మనం పాలించే పరిపాలన, మనం చేసే దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మనం 30 సంవత్సరాలు అనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అనుకున్నా, ప్రజలు 15 సంవత్సరాలని 30 సంవత్సరాలు చేయొచ్చు, 30 సంవత్సరాలను 10 సంవత్సరాలు కూడా చేయొచ్చు. అంటే మనం ఒక రూట్ మ్యాప్ అనేది వేసుకోవాలి. అది కాదండి సురేంద్ర నాయుడు గారు, మీరు ఆయన 15 సంవత్సరాలు, మీరు 30 సంవత్సరాలు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు మధ్యలో? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు సార్? 11 నుండి ఇంకా 11 ఒకటి పెరికేస్తారు. ఇదే విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాసుదేవన్ గారు ఒకటి పెరికేస్తారు. జగన్మోహన్ రెడ్డి గురించి అడుగుతున్నారు. నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఏంటి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దాకా పోయారు. నారా లోకేష్ అభిమానులు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారం అండి. కేటీఆర్ తరహాలో నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయబోతున్నారు. ఆ విధమైనటువంటి నారా లోకేష్ వైపు నుంచి చర్చ జరుగుతుంది. మీ అనుమానం కూడా నేను తీరుస్తా. ఇప్పుడు లోకేష్ బాబు గారు రేపు తెల్లవారితో ముఖ్యమంత్రి అయిపోవాలా అనే ఆలోచన లోకేష్ బాబు గారికి లేదు. నిన్న చూశారు మీరు, మొన్న చూశారు, అంతకు ముందు చూశారు. ఎవరితో అయినా కలుపుగోలుగా ఎదిగే కొందికి ఒదగాల అనే గుణం కలిగినోడు లోకేష్ బాబు గారు. రాజకీయాలు ఆయన కూడా రాటు తేలుతూ ఉన్నాడు, పరిణతి చెందుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత గౌరవప్రదంగా గౌరవించి మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. ఎక్కడ మాట్లాడినా, ఏదైనా మాట్లాడండి, లోకేష్ బాబు గారు మా పవన్ అన్న అనే మాట్లాడుతున్నారు. మా బోనమ్మ కూడా మొన్న ఏం మాట్లాడుతా ఉంది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి మాట్లాడినటువంటి ధైర్యం, సాహసం, ఆ రోజు చెప్పిన మాట నా జీవితంలో నేను మర్చిపోలేను అని చెప్తున్నారు. మేమందరూ కూడా అదే విధంగా చెప్తున్నాం. ఇప్పుడు అంతెందుకు సార్, తిరుపతిలో చంద్రబాబు గారు మాకు చెప్పి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు కెన్సస్ హోటల్. మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి, మనం 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ కలిసి ముందుకెళ్లాలా అని చెప్పారు. ఆ రోజు నేను ఎల్లో షర్ట్ వేసుకుంటే నా షర్ట్ను చూపించి, ఇలాంటి కార్యకర్త నాకు కావాలి, ఇలాంటి ఎల్లో షర్ట్ను చూస్తే నాకు రక్తం ఉప్పొంగుతుంది, ఇలాంటి నిష్ఠాతులైనటువంటి కార్యకర్తలు కావాలి అని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజు నేను చెప్పా, అంతవరకు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఇంకొక రకంగా ఉండింది. ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఆ రోజు నుండి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయిపోయాను. ఆయన నా సొంత అన్నలాగా ఫీల్ అవుతున్నాను. ఆయన కూడా రాజకీయంగా మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నా. తెలుగుదేశం కార్యకర్త నాయకుడైనా కూడా తప్పే ఉంది. సరే సురేంద్ర నాయుడు గారు మీరు అర్జెంటుగా తెలుగుదేశం పార్టీ చూడాల్సింది ఏంటంటే, వర్మ గారిది, పిఠాపురం వర్మ గారికి ఏదో ఒకటి, ఆయన అట్లా వదిలేకండి, ఏదో ఒకటి చూడండి. రెండోది, వంగవీటి రాధా గారిలో పెళ్ళిబుక్కుతున్న అసంతృప్తి ఉంది చూసారా, దాన్ని కూడా అడ్రస్ చేయాలి. మీకు చాలా ఆగస్టు కన్నా ముందే సంక్షోభాలు వస్తే ఎట్లాగండి? ఋతుపవనాలు ఒకసారి ముందరకు జరుగుతుంటాయి, అట్లాగా మీకు సంక్షోభాలు ముందుకు జరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది, సముచిత స్థానం కల్పిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వేణు గారు, పసుపులేటి సురేష్ గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ కిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ముంతాజ్ హోటల్ భూముల వ్యవహారానికి మొత్తానికి చంద్రబాబు గారు దానికి స్వస్తి పలికారు. ఇక మీదట అక్కడ ఇలాంటి హోటల్ నిర్మాణాలు జరగవు, అది ఖచ్చితంగా స్వామివారి పాదాల చెంత ఉండే పవిత్రతను మేము కాపాడి తీరుతామని స్పష్టంగా ప్రకటన చేశారు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఇంక్లూడింగ్ వైసీపీ స్వాగతించింది. సరే, వాళ్ళు ఏవో బెదిరింపులు ఎలాగూ ఉంటాయి. ఇదిగాక పిఠాపురం వర్మ గారి వేదన కంటిన్యూ అవుతుంది. దాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఎలా అడ్రస్ చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా వంగవీటి రాధా గారు కూడా ఈ వ్యవహారాలు ఏమి నచ్చగా ఏకంగా పాలిటిక్స్ గుడ్ బై చెప్పేద్దాం అనుకుంటున్నారట. దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ దృష్టి పెడుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.